యూత్‌ని బూత్ అంటే బూటు కాలుతో తంత. హాయ్ గైస్! ఈరోజు వచ్చేసి మన వీడియో యూనిక్ ఉండబోతుంది. సో, ఎవరికైతే టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యాలి అని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన వీడియోకి లైక్ అనేది చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే నేను ఇది చేస్తాను, ఇది సాధిస్తాను అని అనుకున్న వాళ్ళకి న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో మనం ముందుంటాము. మన సబ్స్క్రైబర్స్ కూడా ముందుంటారని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో, ఇతను ఏ షార్ట్ ఫిల్మ్స్ తీశారు, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. హాయ్ ప్రేమ్, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత. ఓకే, కూర్చో. ఈరోజు మన బ్లాగ్లో ఒక అప్కమింగ్ కొత్త డైరెక్టర్ని పరిచయం చేయబోతున్నాను. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలని మీకు ఉందా? మరి ఇంకెందుకు లేటు, వెల్కమ్ టు సుజన్ వ్లాగ్స్. ప్రేమ్ జంగం గారి ఇతను ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్. షార్ట్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి రైట్ నౌ ఇంకో ఇండిపెండెంట్ మూవీ అనేది తీయబోతున్నాడు. సో ప్రీవియస్లీ ఏమేమి మూవీస్ తీశారు, షార్ట్ ఫిలిమ్స్ అన్నారు, వెబ్ సిరీస్ అన్నారు, ఇంకా ఏ అప్కమింగ్ మూవీస్ ఇంకేం తీయబోతున్నారు, అండ్ ఫ్యూచర్ డైరెక్టర్ ఎప్పుడు అవ్వబోతున్నారు, సో ఈయన ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ అతనితోటే డిస్కస్ చేద్దాం. వెల్కమ్ ప్రేమ్ జంగం గారి అప్కమింగ్ ఫిలిం మేకర్. హాయ్ సృజన్, థ్యాంక్ యూ. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ని కూడా ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. మీరు కూడా మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్, మీరు కొత్త మూవీ తీస్తున్నారు కదా, ఆ మూవీ టైటిల్ ఏంటో అండ్ మీ ప్రమోషన్స్ అనేది ఏ విధంగా చేస్తారు, అండ్ ఈ ఫిలిం మేకింగ్ మీరు ఎలా చేస్తారు, ఈ కొత్త మూవీ ఏదైతే తీస్తున్నారో ఇప్పుడు రైట్ నౌ, సో దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తారా కొద్దిగా? యా సృజన్, డెఫినెట్లీగా. నా అప్కమింగ్ మూవీ వచ్చేసి కళాకార్. అంటే మూవీ గురించి అంటే లైక్ ఇప్పుడు నాలాంటి అప్కమింగ్ స్ట్రగుల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి ఆ స్ట్రగుల్ డైరెక్టర్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లైక్ సక్సెస్ లేనప్పుడు ఎలా ఉంటారు, ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎలా ఉంటారు, లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ప్లాట్. అంటే పెద్ద ప్లాట్ ఏం కాదు ఇది. సో ఆ ప్లాట్లో ఎలా వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారు, సో ఆ ప్లాట్ మీద ఆ లైన్ మీద నడుస్తుంది సినిమా అనేది. సో టైటిల్ వచ్చేసి జస్ట్ కళాకార్ అంతే, కింద క్యాప్షన్ అలాంటివి ఏం లేవు, కళాకార్. వావ్, సూపర్. సో మీరు ఒక ప్యాషన్గా, ఇది ఒక డైరెక్షన్ ఫీల్డ్ అనేది చాలా కష్టము. సో ఈ ఫీల్డ్లో మీరు ఎలా ఎదగాలనుకుంటున్నారు? అంటే చాలా డైరెక్టర్లు ఉన్నారు కదా, సో ఇప్పుడు మీరు చిన్న డైరెక్టర్ అని కాదు, మీరు ఒక కొన్ని ఉన్నాయి, అంటే మీరు ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మనం మాట్లాడుకుందాం, మన సబ్స్క్రైబర్స్కి ఆ విషయం కూడా తెలియజేద్దాము. కాకపోతే బడ్జెట్ అనేది మీరు ఫండింగ్ ఎలా తీసుకొస్తున్నారు? అంటే ప్రతి ఒక్క షార్ట్ ఫిలింకి ఎంత కాదనుకున్నా కానీ మనకి షార్ట్ ఫిలింకి మనీ పెట్టండి మనకి ఫిలిం కాదు. సో ఈ బడ్జెట్ అనేది ఎలా తీసుకొస్తున్నారు? అంటే ఈ మూవీ మొత్తం అయిపోయే వరకు వాళ్ళతో ఎలా కోపప్ అవుతున్నారు? కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారా? డెఫినెట్లీ సుజన్. యాక్చువల్లీ చెప్పాలంటే, ఫ్రాంక్గా చెప్పాలంటే, షార్ట్ ఫిల్మ్స్లో యాక్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, కానీ ప్రొడ్యూసర్స్ ఉండరు. ప్రొడ్యూసర్స్ మేమే, మా జేబుల నుంచే డబ్బులు పెట్టుకోవాలి, మేమే ప్రొడ్యూసర్స్. అక్కడ ఏంటంటే పెద్ద బడ్జెట్ అవ్వదు, దానికి మేము ప్రొడ్యూసర్ అనే పేరు కూడా అది వర్త్ కాదని మేము చేయము, ఎందుకంటే మా పాకెట్లోనే చేస్తాం. ఫస్ట్ నేను ఎప్పుడైతే నా ఫస్ట్ షార్ట్ ఫిలిం నేనే నాది ఇన్వెస్ట్ చేసుకున్నాను. సో అలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత నా మీద కాన్ఫిడెన్స్ పెరిగి నా ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ స్టార్టప్ బిజినెస్ పెట్టారో, సో వాళ్ళు నా మీద ఇన్వెస్ట్ చేయడం రెడీ చేశారు. సో అలా నా కెరియర్ ముందుకెళ్ళింది బికాజ్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే ప్రీవియస్లో మీరు ఒక 5 షార్ట్ ఫిలిమ్స్ అనేది తీయడం జరిగింది కదా, సో ఆ 5 మూవీస్తో పాటు అంటే ప్రొడ్యూసర్స్ అంటే మీరు ఓన్ అన్నారు కదా, మీరు ఓన్ అన్నారు. అక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా నాకు డౌట్, అంటే నాకు కాదు మా సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళకు కూడా తెలుస్తుంది, వాళ్ళకి ఎవరికొకరికి యూజ్ అవుతుంది అని అడుగుతున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నందుకు ఆ ఫ్రెండ్స్ పేర్లు చెప్పగలుగుతారా? సృజన్, నాకు సృజన్ బ్లాగ్స్ త్రూ నా ఫ్రెండ్స్ గురించి లైక్ ఈ ప్లాట్ఫామ్ నాకు దొరికింది. నేను నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళతో చెప్తుంటాము, నార్మల్ ఫ్యామిలీ మెంబర్ చెప్తుంటాం, కానీ ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో చెప్తే వాళ్ళు చూస్తే కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఫిలిం వచ్చేసి నేను నా ఓన్గా ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఇంట్లో చెప్పి 1 month శాలరీ అనమ్మా నేను చేసుకోవాలని చెప్పి ఇస్తే ఓకే అని చెప్పి ఇంట్లో సపోర్ట్ చేస్తారు, అది ఓకే. సో అప్పుడు నేను లైక్ నేను ప్రజెంట్ చేసుకుంటే ఓకే వీడు డైరెక్టర్, వీడు ఫిలిం మేకింగ్, రైటింగ్ అని జనాలు అంటే నా ఉన్న 10 మందిలో వీడు సినిమా అని అర్థమైంది. దాని తర్వాత ఆ 10 మందిలో ఒకడు అరే లైక్ నా ఫ్రెండ్ జయంత్ గౌడ్ లైక్ సోనిక్స్ అని చెప్పి ఒక స్టార్ట్ చేస్తాడు. సో అతను ఏంటంటే లైక్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ ద కంపెనీ. సో అట్లాంటి టైంలో నాలాంటి ఒక ఫిల్మ్ మేకర్స్ కూడా ఉంటే తన కంపెనీ అంటే పెద్ద నేను అతని కంపెనీని ప్రమోట్ చేస్తాను నా ఫిలింతో అని చెప్పాను. సో అతను ఏంటంటే
మల్టిపుల్ బిజినెస్లో ఇది కూడా ఒక ప్రొడక్షన్ అనేది పెట్టి నాకు ఆఫర్ ఇచ్చాడు, లైక్ ఇలా సినిమా తీద్దామని చెప్పి. సెకండ్ ఫిలిం వచ్చేసి ఇది నా లైఫ్. ఫస్ట్ ఫిలిం వచ్చేసి ఒక కప్పు కాఫీ. బేసిక్గా ఎవరి జర్నీ ఎవరి డే అయినా కప్పుతో స్టార్ట్ అవుతుంది. నా ఫిలిం కెరియర్ ఒక కప్పు కాఫీ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది, అందుకే నేను ఆ టైటిల్ పెట్టాను. సెకండ్ ఫిలిం వచ్చేసి ఇది నా లైఫ్. దానికి జయంత్ ప్రొడ్యూసర్స్, సోనిక్స్ మోషన్స్ అని చెప్పి, లైక్ సోనిక్స్ మోషన్ పిక్చర్స్ అని ఉంది. సోనిక్స్ ఆర్గనైజేషన్ చాలా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో నాకు ఆఫర్ ఇచ్చాడు. సో నేను ఆ ఫిలిం చేశాను. డైరెక్ట్ లైక్ నేను 22 డ్యూరేషన్ ఫిలిం చేశాను. అండ్ ఆ ఫిలిం లైక్ ఆ ఫిలిం అంటే అవతల వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, బట్ ఓకే నేను డైరెక్టర్ అవుతాను అనే కాన్ఫిడెంట్ ఇచ్చింది నాకు ఇది నా లైఫ్ షార్ట్ ఫిలిం. దాని తర్వాత లైక్ ఆ జర్నీలో, ఆ షార్ట్ ఫిల్మ్ జర్నీలో నాకు ఇంకో ప్రొడ్యూసర్ రఘు అని చెప్పి పరిచయం అయ్యారు. లైక్ దానికి ప్రొడక్షన్ వర్క్ అది చేస్తూ ఆయన నా వర్క్, నా డైలాగ్స్ అవన్నీ చూసి నచ్చి ఇమీడియట్గా ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకో మూవీ ఆఫర్ వచ్చేసింది. అప్పుడే ఇంకా ఇది నడుస్తుంది, ఆ ఆఫర్ వచ్చేసి సో దాన్ని M² అని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీశాను. లైక్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మితిషల్ అని చెప్పి ఇంకో అతను ఆఫీస్ కొలీగ్ ఉండే, సో అతను గుడ్ లుకింగ్ ఉండే ఇద్దరు. సో వాళ్ళిద్దరిని పెట్టి లైక్ తక్కువ బడ్జెట్లో అంటే ఎక్కువ కాస్టింగ్ కాకుండా ఓన్లీ ప్రొడక్షన్కే కాస్ట్ పెట్టి, సో రఘు చెప్తే కాన్సెప్ట్ చెప్పాను. లైక్ ఆ కాన్సెప్ట్ సపోర్ట్ చేశాడు రఘు. తర్వాత ఫోర్త్ ఫిలిం వచ్చేసి గన్ అండ్ బుల్లెట్స్. అండ్ గన్ అండ్ బుల్లెట్స్ గురించి అండ్ వన్ ఆఫ్ మై లైక్ నేను ఇదిరా మనం తీయగలుగుతాం సినిమా అనే సినిమా గన్ అండ్ బుల్లెట్స్. అది నేను ప్రసాద్లో స్క్రీనింగ్ కూడా వేసాను. చాలామంది అప్పుడే లైక్ స్టార్టింగ్లో 10 మెంబర్ తెలిస్తే చాలనుకున్నాను. తర్వాత ఓవరాల్ లైక్ నా ఫ్యామిలీ, నా సర్కిల్ మొత్తంలో అందరూ ఇక్కడ వెళ్ళినప్పుడు డైరెక్టర్ అంటున్నాను. బికాస్ ఆ డైరెక్టర్ వాళ్ళు అంటున్నారంటే నేను తీసుకోగలుగుతున్నాను. ఎస్ నేను డైరెక్టర్ని తీసుకోగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ గన్ అండ్ బుల్లెట్స్ షార్ట్ ఫిలిం. ఎందుకంటే అది ఉండే జస్ట్ 11 minutes డ్యూరేషను. అందులో నేను అనుకున్న థాట్ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే లైక్ రేపు పొద్దుగాల ఎవరైనా ప్రొడ్యూసర్కి నేను ప్రజెంట్ చేసినా కానీ ఈ 10 minutesలో నేను చూపించాలి. ఈ 10 minutes స్కోప్ నాకు ఉంది. ఈ స్కోప్లో ప్రొడ్యూసర్ చూసినానుకో డెఫినెట్గా మరి 10 minutesలో ఎంత తీస్తాడు, మీకు 2 hours ఇస్తే ఏం చేస్తాడు అనే థాట్లో సినిమా ఒక స్టోరీని కంపేర్ చేసి గన్ అండ్ బుల్లెట్స్లో తీశాను. అది లైక్ లిటరల్గా చెప్పాలంటే ఫర్ మీ ఇట్స్ ఎ బ్లాస్ట్. తర్వాత వచ్చేసి చూపులకే వెతక కూడా రఘువే ప్రొడ్యూస్ చేశాడు. దాని తర్వాత గన్ అండ్ బుల్లెట్స్ మూవీ చూసిన తర్వాత నాకు ఒక వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది, లిల్లీ లవ్స్ యాదగిరి అని చెప్పి. ఒక యూట్యూబ్ ఛానల్కి వర్క్ చేశాను ఆల్మోస్ట్ లైక్ 6 episodes. అదే టైంలో లైక్ నాదని కాదు చాలామంది పెద్ద డైరెక్టర్స్ కెరియర్ కూడా పోయింది బికాజ్ ఆఫ్ కరోనా నుంచి కొంచెం డల్ అయింది. మీరు ఇక్కడికి వచ్చే ముందు నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూడడం జరిగింది. సో మీరు ఒక 6 తీశారు. అందులో ఒక్క షార్ట్ ఫిలింలో ఒక డైలాగ్ చాలా ఇబ్బంది పెట్టింది. నాకు ఇక్కడ రైట్ ఆపర్చునిటీ దొరికింది, మీకు అడిగేస్తున్నాను. మీరు ఆన్సర్ అనేది ఖచ్చితంగా మీ నుంచి రాబడతాను. ఆ డైలాగ్ ఏంటంటే, యూత్ని బూత్ అంటే బూటు కాల్తో తంత. సో వాట్ వాజ్ ద మెయిన్ ఇంటెన్షన్ టు రైట్ దట్ డైలాగ్ ఇన్ దట్ మూవీ? థ్యాంక్ యూ సృజన్, లైక్ కాంప్లిమెంట్ అది. సో బేసిక్గా డైలాగ్ అంటే డైలాగ్లోనే మ్యాటర్ ఉంది. ఏదంటే యూత్ని బూత్ అంటే బూటు కలుతుంది అంతా. మన పేరెంట్స్ కానీ ఇంటి పక్కన నైబర్స్ కానీ ఏంటంటే వీడ పని బాట లేకుండా తిరుగుతుండు, 10th ఫెయిల్ అయితే ఒకలా చూస్తారు, 10th పాస్ అయితే ఏం చేస్తున్నావు అని చూస్తారు, బీటెక్లో ఏం చేస్తున్నారు, ఏం కోర్స్ చేస్తున్నాను. ఎప్పుడు ఏదైనా చేయలేదనుకో ఒక 2-3 days 1 week రెస్ట్ తీసుకున్నా కానీ వేస్ట్ యూత్ అంటే ఇది అది అని చెప్పి ఒక ఎల్డర్స్ యూత్ అంటే ఒక బూత్లానే ఫీలింగ్ ఉంది. వీడు వేస్ట్ కదా అంటే డిమోటివేషన్ చాలా ఉంది. సో ఎల్డర్స్ యాక్చువల్గా మెయిన్గా ఇంటెన్షన్ అన్నారు కదా, ఇంటెన్షన్ ఏంటంటే లైక్ ఐ వాంట్ టు స్కోల్డ్ ఎల్డర్స్. అంటే యూత్ని ఎప్పుడు మోటివేట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ డిమోటివేట్ చేయొద్దు. అంటే డిమోటివేట్ చేస్తే ఎలా ఉంటుంది ఆ సఫర్ అనే ఆ పెయిన్లో నేను రాశాను అది. సో డోంట్ అంటే డిమోటివేట్ చేయొద్దు యూత్ అఫ్కోర్స్ ఖరాబ్ అయ్యే వాళ్ళు ఖరాబ్ వాళ్ళు ఉంటారు, మంచిగా ఉంటారు, కానీ మోటివేట్ చేస్తే అందరూ మంచిగా అవుతారు. యూత్ అంటేనే మంచిది, అందుకే ఆ ఫైర్లో రాశాను ఆ డైలాగ్. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో చూశాను, పూరి జగన్నాథ్ సార్ గారితో మీద ఒక ఫోటో ఉంది. సో ఇలా చేసేసి ఉన్నారు. సో అంటే మీరు షార్ట్ ఫిలిమ్స్, అతను బిగ్ మూవీ తీసే క్యాండిడేట్. సో అతనికి మీకు ఆ రిలేషన్ అనేది ఎలా బిల్ట్ అయింది, ఆ కనెక్షన్ ఏంటి, ఆ సీక్రెట్ మాతో అండ్ మా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటారా? రియల్గా అది అచీవ్మెంట్ అని చెప్పాలి సృజన్. ఏంటంటే అది నాకు అంటే ఇప్పుడు సార్తో చాలామంది ఫోటోలు దిగిన వాళ్ళందరికీ లైక్ ఆ బాండింగ్ అని ఏం లేదు. నేను నార్మల్గా ఫ్యాన్లా ఫోటో దిగాను. ఏంటంటే దాన్ని చెప్తాను, నా ఫ్రెండ్ సంతోష్ అని చెప్పి ఉన్నాడు, లైక్ ఈజ్ ఇన్ పాలిటిక్స్లో ఉన్నాడు. సో అతను ఏంటంటే లైక్ తన ఫ్రెండ్స్ త్రూ లైక్ తన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే నార్మల్గా నేను పూరి ఫ్యాన్ యాక్చువల్గా చెప్పాలంటే.
నేను ఆయన సినిమాలు చూసుకుని ఆయన డైలాగ్ నేను యాక్చువల్ ఏంటంటే నా డైలాగులు అరే ప్రేమ్ డైలాగ్ పూరి జగన్నాథ్ ఉన్నాయిరా అనే ఆ కాంప్లిమెంట్ నేను చాలా లైక్ చేస్తాను. అందుకే ఆ ఇంటెన్షన్లో రాస్తా. ఇన్ కేస్ అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. సో అతను నా ఫ్రెండ్, నేను తెలుసు కాబట్టి నేను ఎప్పుడు పూరి డైలాగులు కొడుతుంటా. అలా చేస్తే వాడు ఒకసారి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అన్నట్టు ఇలా నార్మల్గా మనం ఈవినింగ్ టైమ్స్లో మాట్లాడుతున్నప్పుడు నాకు సర్ప్రైజ్గా ఇట్లా అంటే లైక్ చార్మినార్లో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ అవుతుందని తెలుసు మనోడికి. అక్కడ లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు మనకు ఆ డైరెక్షన్ టీంలో, చవాన్, మణిరాజ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే మా సంతోష్ వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళ త్రూ అరే ఇట్లా ప్రేమ్ ఒక పిక్ తిప్పిద్దాం అనుకుంటున్నాను సార్ తోటి అంటే, సో ఇమీడియట్గా మనకు ఆల్రెడీ డైరెక్షన్ టీం ఉన్నది కాబట్టి యాక్సెస్ వచ్చింది. సో వెళ్ళాము. అక్కడ ఇస్మార్ట్ శంకర్ ఏదో జానీ మాస్టర్, రామ్ గారు వీళ్ళందరూ డ్యాన్స్ కంపోజ్ అవుతుంది. సో అక్కడ వెళ్తే డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్లో చెవులో చెప్తే రమ్మని అన్నాడు. లైక్ మీద చేసి యాక్చువల్గా నేను సార్ దగ్గర నిలిచినప్పుడు మీదే చేయాలని మనసులో అనుకున్నాను. కానీ ఆటోమేటిక్గా సార్ చేసాడు. దిగాను, హలో సార్, బాయ్ సార్ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పి వచ్చాను. మళ్ళీ ఇక్కడ హడావిడి చేయలేదు సార్, మేము మీ పెద్ద ఫ్యాన్ అలా. ఎందుకంటే షూట్లో ఇబ్బంది పెట్టద్దు అని నా ఇంటెన్షన్తో కలిసి ఆ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన గూస్ బంప్స్ మామూలు కాదు. దట్స్ గ్రేట్. సో ఫైనల్గా మా సబ్స్క్రైబర్స్కి మీ అప్కమింగ్ మూవీ, ఇప్పుడు లేటెస్ట్ మూవీ ఏదైతే ఉందో దాని గురించి ఒక 2 ముక్కల్లో ఆ మూవీ ఎలా ఉండబోతుంది అండ్ ఆ మూవీ ఎంతసేపు ఉండబోతుంది అండ్ ఏ ఇంటెన్షన్ తోటి ఆ మూవీ తీశారో ఒక 2 వర్డ్స్లో ఫినిష్ చేయండి. థ్యాంక్ యూ సృజన్. ఇప్పుడు వచ్చేసి మూవీ పేరు కళాకార్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి రాజ్ తోలేటి అని చెప్పి లైక్ ఇది ఆల్సో లైక్ బిజినెస్ పర్సన్. సో ఆయన ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇప్పుడు కంపేర్ చేస్తే లాస్ట్ ఫిలిమ్స్ తోటి ఇది కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్గా తీసిన ఫిలిం. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆఫర్ వచ్చేలా ఉండాలి అని చెప్పి ఈ సినిమా తీయడం జరిగింది. అది తొందరలో వస్తుంది, 2 వీక్స్లో వచ్చేస్తుంది మ్యాక్సిమం సినిమా. డెఫినెట్గా అండ్ నువ్వు మీ సబ్స్క్రైబర్ నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ ప్రమోటింగ్ కళాకార్ అండ్ మీ. అండ్ నేను మీ వీడియోస్ కూడా చూస్తుంటాను, రివ్యూస్ కూడా, మూవీ రివ్యూస్ కూడా స్టార్ట్ చేశారనుకుంటా. అండ్ లైక్ ఏదైతే చాలామంది ఫేక్ రివ్యూవర్స్ ఫేక్ దాంట్లో ఉన్నప్పుడు మీరు కొంచెం జెన్యున్గా అంటే స్పాయిలర్ అలా ఇవ్వకుండా మంచి జెన్యున్గా చెప్తున్నారు. అండ్ కీప్ ఇట్ అప్. అండ్ ఇంకా మీ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఛాన్స్ ఉంటే మమ్మల్ని కూడా ఇంటర్వ్యూ పిలవాలని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది బేసిక్గా లైక్ ఫిలింని ప్రమోట్ చేసుకోవాలని. లైక్ ఫిలింతో పాటు నేను కూడా ప్రమోట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. పొద్దుగా ఎవరైనా ప్రొడ్యూసర్ చూసినా కానీ లైక్ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఎలా ఉంటాను, సో ఈ థాట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అంతేగాని లైక్ నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి కాదు. సినిమా ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రమోట్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆఫర్. లైక్ నేను ఇంటర్వ్యూలో ఇలా ఎలా మాట్లాడతాను అనేది నేను ఇప్పుడు చూసుకుంటానేమో. థ్యాంక్ యూ సృజన్, బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ప్రేమ్, మీరు ఇలాగే ఇంకా కొత్త ఫిలిమ్స్ అనేది తీయాలి అండ్ ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవ్వాలి. సో మన జర్నీ ఇంకా ఈ ఇంటర్వ్యూతో కాకుండా ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్కు చేరేలా మనం చూద్దాము. అండ్ మాకు ఈరోజు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదండి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ్. ఇంకో కొత్త వ్లాగ్తో మీ ముంగటికి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.